చేస్తాడు. ఆయనకి మహిమ కలుగును కాక. ఈరోజు నీకు కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి నీకు. అది ఏదో రూపేణ కనీసం కొంతలో కొంతైనా దేవుని కోసం వాడబడినప్పుడు నీకు ఆ తలాంతు దేవుడిచ్చి ఎందుకు ప్రయోజనం ఏంటి? దేవుని కొరకు వాడబడనప్పుడు అది ఏమంటావు సోదరా? కొంతైనా వాడబడాలి కదా దేవుని కొరకు, అప్పుడు కదా దానికి అర్థం. కాబట్టి ఆలోచించండి, మీరు ఆలోచించండి. కొంతమంది చక్కగా మాట్లాడగలుగుతారు, కొంతమంది చక్కగా ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు, కొంతమంది నేర్పుగా సువార్త చెప్పగలుగుతారు, కొంతమంది చక్కగా పాడగలుగుతారు, కొంతమంది చక్కగా రాయగలుగుతారు, కొంతమంది ఇతరులను ధైర్యపరచగలుగుతారు, ఓదార్చగలుగుతారు. కొంతమంది మంచి పనితనాలు ఉంటాయి వాళ్ళకి. కొంతమంది అంశాలుగా చక్కగా చెప్పిన ఉపదేశాన్ని నీటిగా పుస్తకాల రూపంలో రాయగలుగుతారు. అట్లా ఏదో ఒక ఫీల్డ్ని ఎంచుకొని నేను దేవుని పని చేస్తాను, నాకు దేవుడిచ్చిన తలాంతుని ఇలాగ ఉపయోగిస్తాను ఆత్మ రక్షణ కొరకు, ప్రభు మహిమ కొరకు అని మనం అట్లా మనకి ఏది ఇచ్చాడో గుర్తుపట్టి మనం దాన్ని చేస్తూ ఉంటే మన టైం సద్వినియోగం అయ్యేది. లేకపోతే లాస్ అవుతాం మనం. దేవుడు ఏమన్నాడు? నీకు టైం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, చూసుకోమన్నాడు. దేవుడు నీ మీద ప్రెజర్ అయ్యాడు, మౌనంగా ఉంటాడు, నీ ఇష్టం ఉంటుంది. దాన్ని ఎలా వినియోగించుకుంటావో నువ్వే. దుర్వినియోగపరచుడా సద్వినియోగపరచుడా అనే రెండింటి మీద నేను మాట్లాడుతున్నాను. గ్రహించుకోండి ఈ విషయాన్ని. అలాగే ఇంకా టైంని సద్వినియోగం చేసుకునే విషయంలో ఈ 3-4 కాదు, ఈ 3-4 అంశాలే కాదు, బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. సండే స్కూల్ పరిచర్య ఉంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దర్శనాన్ని కలిగి ఉండొచ్చు. నేను చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటాను, నేను పిల్లల కొరకు రెడీ అవుతాను, పిల్లల్ని నేను రెడీ చేస్తాను. భావి తరాల్ని నేను దేవుని కొరకు ప్రభావితం చేస్తాను, సమాజ శ్రేయస్సు కొరకు పిల్లల్ని నేను మంచి భక్తిలో, ఆత్మీయతలో, సత్ప్రవర్తనలో నేను కట్టాలి. కొంతమంది ఆ దర్శనం పెట్టుకోవచ్చు.